హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. వ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ వచ్చేసి బర్గర్ చేశారనమాట. ఇది ఇంట్లో సెకండ్ టైం అనమాట. ఫస్ట్ ఒక 1 year బ్యాక్ చేశారు. సో తర్వాత బయట తిన్నాము. ఇప్పుడైతే మళ్ళీ ఇంట్లో చేస్తున్నారు. నాకైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన ప్యాటీస్ అయితే తీసుకొని రమ్మన్నారు. ఇంకా మా వారైతే స్టవ్ వెలిగిస్తున్నారు. చూసారా, పైన ప్యాన్ పెట్టేసి చాలాసేపు అయితే ఆన్ చేశారు. ఈ ప్యాటీస్ని అయితే సపరేట్ చేసుకున్నారు. అండ్ డీప్ ఫ్రిడ్జ్లో కదా కొంచెం అంటుకున్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి చాలా టేస్ట్గా ఉన్నాయి. వెజ్ అనమాట. నాన్ వెజ్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఇవైతే చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంట్లో కూడా చేశారు ఒకసారి. సో కొంచెం ప్రాసెస్ ఎక్కువ అని చెప్పి బయట నుంచి తీసుకొచ్చారు. అండ్ ఇవి వచ్చేసి బర్గర్ బన్స్ 4 తీసుకొచ్చారనమాట. నాకు ఒకటి, మా హస్బెండ్కి ఒకటి అని చెప్పి 2 అయితే చేస్తున్నారు. ఫెయిల్ అయితే నెక్స్ట్ బాగా చేయడానికి అన్నట్లు. ఫెయిల్ అయ్యేది ఏమి ఉండదు, మాకు కావాల్సినవన్నీ ఉన్నాయి. జస్ట్ ఆ ప్యాటీస్ అనేవి ఫ్రై చేసుకోవడం కాబట్టి నో ఫెయిల్యూర్. అండ్ బర్గర్ బన్ అయితే 2 పీసెస్గా కట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నారు అనమాట. ఇలా మా హస్బెండ్కి బర్గర్స్, పిజ్జా అలా ఏదైనా ఫాస్ట్ ఫుడ్ సైడ్ ఏదైనా ఇంట్లో చేసుకోవడమే, తినడం ఇష్టం అనమాట. సో నాకు ఎందుకంత ప్రాసెస్ అనేది అనిపిస్తుంది. సో ప్యాటీస్ని అయితే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేస్తున్నారనమాట. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయాక బర్గర్ అనేది ప్రాసెస్ లాస్ట్ వరకు చూడండి. ఇలా కొన్ని హాలిడేస్ వచ్చినప్పుడు మా హస్బెండ్ అయితే ఇంట్లో చేస్తారు. ఇలా తనకు నచ్చిన ఐటెం ఏదైనా. ఈ లోపు నన్ను ఫ్రిడ్జ్లోని ఐస్బర్గ్ ఉంటుంది తీసుకురా అని చెప్తే నేనైతే ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చా. సో ఇది వచ్చేసి ఐస్బర్గ్. ఇది మనం ఎక్కువగా అదర్ కంట్రీస్ వాళ్ళు ఫుడ్స్లో చూస్తామన్నమాట. ఇది ఉట్టుగానే తినేయచ్చు ఆకులుగా. సో మనం పచ్చి ఆకులు తింటారు అని కొన్నిసార్లు అంటూ ఉంటాం కదా, ఇదేనమాట. సో కొంచెం ఇది వచ్చేసి ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఇవి ఏమీ ఫ్రై చేయనక్కర్లేదు. సో ఇంకా ప్యాటీస్ని అయితే నేను టర్న్ చెయ్యాలనుకుంటున్నా, అవి టర్న్ అవ్వట్లేదు అనమాట. సో మొత్తానికి టర్న్ చేసేసా. ఇంకా విహాన ఇక్కడ ఏం చేస్తుంది అనుకుంటున్నారు? మేము ఫుడ్ కుక్ చేసుకుంటే తను వచ్చేసి డాక్టర్ అంట. తన దగ్గరకు వచ్చేవాళ్ళు ఈ పేషెంట్స్ అనమాట, వాళ్ళు సాఫ్ట్ టాయ్స్. సో అలా అయితే ప్లే చేసుకుంటుంది. ఈలోపు ఒక పిలుపు, ఆనియన్ వెళ్ళి తెచ్చు అని. అంటే రూమ్లో పెడతానమాట నేను ఆనియన్స్, పొటాటోస్, అల్లం వెల్లుల్లి ఇలా ఒక ట్రేలోని. అండ్ బియ్యం కావాల్సిన గ్లాసరీ కూడా ఇక్కడే ఉంటుందన్నమాట నాకు రూమ్లో. అన్నీ కిచెన్లో పట్టవన్నమాట. ఫ్రిడ్జ్ వచ్చేసి హాల్లో. అందుకని చెప్పి నేను కుక్ చేసినప్పుడు ఇల్లు మొత్తం తిరగాల్సి వస్తుంది. సో ఆనియన్ అయితే ఇచ్చాను. బన్స్ అయితే 2 పీసెస్ కట్ చేసుకున్నారు. అండ్ ఆనియన్ కూడా సర్కిల్గా కట్ చేసుకుంటున్నారు అనమాట. సో నిజానికి సర్కిల్లా కట్ చేయడం సరిగ్గా రాలేదన్నమాట, అదే అవ్వలేదు. సో ప్యాటీలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇంకా నన్ను అయితే ఫ్రిడ్జ్లో వెళ్ళి టొమాటో తీసుకొని రమ్మన్నారు. మా హస్బెండ్ కుక్ చేసినప్పుడు వెనకాల అన్నీ అందిస్తూ ఉండాలన్నమాట నేను. సో ఫ్రిడ్జ్లో అయితే టొమాటో తీసుకొని మనం వెళ్ళిపోదాం, ఇచ్చేద్దాం అనమాట. టొమాటోస్ ఇచ్చేసాక తను వచ్చేసి మిగతా ప్రాసెస్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ వీటిని అయితే ఫ్రై అయిపోయి తీసేశారు. ఆనియన్ చూపిస్తాను చూడండి ఎలా కట్ చేశారో. మధ్యలో పెద్ద హోల్ వచ్చింది, అంటే ఆ ముక్క మధ్యలో లేచిపోయింది అనమాట. దాన్ని సెట్ చేస్తారు ఎలాగోలాగా. ఇది మనం ఈ లోపెళ్ళి శాండ్విచ్లో వేసుకునే మయోనస్ అనమాట. సో మయోనస్ వేసుకోవచ్చు అండ్ చీజ్ కూడా వేసుకోవచ్చు. విహాన ఈ లోపు బీరువా తీసేసి వాళ్ళ నాన్న ముంబై నుంచి తీసుకొచ్చిన చెప్పులంట, అవి ఫోటో తీస్తున్నానని చెప్పి పోజ్ ఇస్తుంది. యాక్చువల్గా నేను తీసేది వీడియో అని చెప్పినా కూడా పోజ్ ఇస్తుంది అనమాట. అది వచ్చేసి బ్యాగ్ అంట. ఇది వచ్చేసి స్పైడర్ మ్యాన్ వాచ్. ఇవి వచ్చేసి స్లిప్పర్స్ అంట. తన కోసం వాళ్ళ డాడీ తీసుకొచ్చారని చెప్పి రోజు వేసుకొని ఇంట్లో తిరుగుతుంది అనమాట. సో అందరి పిల్లలు అలా అంటారు కదా. సో ఫైనల్గా అయితే మా హస్బెండ్ ఇక్కడ ప్యాన్ పెట్టుకొని దాని మీద బర్గర్ ఒక సైడ్ అయితే కొంచెం కాల్చుతున్నారు. సో కాల్చేసాక ప్యాటీ పెట్టుకొని ఐస్బర్గ్, అదే ఆకులు అనుకోండి, ఐస్బర్గ్ అంటారు, వాటిని పెట్టుకొని
ఆనియన్ అండ్ టమాటోస్ పెట్టేసి పైన ఇంకొక కప్పులాగా ఉంటుంది కదా బర్గర్ది, అది పెట్టేస్తే మనకి బర్గర్ రెడీ అయిపోయినట్టే. తినడానికైతే నాకైతే చాలా చాలా టేస్ట్ అనిపించింది. యాక్చువల్గా లులు మాల్లో ఫస్ట్ టైం తిన్నా, అసలు నాకు తినాలనిపించలేదు. కానీ ఇంట్లో తర్వాత మా హస్బెండ్ చేశాక ఇంకా అలవాటు అయిపోయింది, నాకు నచ్చిందనమాట. యాక్చువల్గా అవి పడిపోతున్నాయి అని చెప్పి మళ్ళీ మంచిగా పెడుతున్నారనమాట. చీజ్ వచ్చేసి మనకి కట్ కట్ చేసుకున్న ఒక రెక్టాంగిల్ షేప్లో లేకపోతే స్క్వేర్ షేప్లో ఉంటాయి కదా చీజెస్, ఆ చీజ్ వేసుకుంటే సరిపోతుంది హీట్ చేసినాక బర్గర్. సో మా దగ్గర క్రష్ చేసింది ఉందన్నమాట, అందుకని వేసుకోకపోయినా నో ప్రాబ్లం, ఇలా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇది మనకి స్టిక్ అయ్యి నిలబడాలంటే మనకి ఇప్పుడు ఇవి ఉంటాయి కదా, ఈ స్టిక్స్ని అయితే మధ్యలో పెట్టుకుంటే మనకి ఎలా ఫిట్గా ఉంటాయి అన్నమాట. సో మనం తినేటప్పుడు కూడా జారిపోదు. మంచి ఐడియా. మా హస్బెండ్కి 2 తీసుకురమ్మంటే నేను 4 తీసుకొచ్చా. సో మొత్తానికైతే బర్గర్స్ రెడీ అయిపోయాయని అయితే అన్నారు. అండ్ సాస్ అయితే లేదు, అప్పుడు పక్కింటికి వెళ్ళి తీసుకొని వచ్చి మరీ తిన్నాం అనమాట. సాస్ లేదని తనకు తెలియదు అనమాట. సో మొత్తానికి 2 బర్గర్స్ ఇంట్లోనే రెడీ చేసేసారు సింపుల్గా. అయితే బర్గర్స్ని ఒక పిక్ తీస్తా అంటే అక్కడ వద్దులే అని చెప్పి ఇక్కడ పెట్టారనమాట. సో మంచిగా వచ్చినాయి, టేస్ట్ అయితే అదిరిపోయింది నిజంగా. అండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే నాకు ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేనైతే టేస్ట్ చేశాను, అది అస్సలు నా నోరు పట్టలే మొత్తం. చూసారు కదా అలా తింటున్నాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. అండ్ ట్రై